ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఏసీబీ విచారణలో భాగంగా నేడు ఏసీబీ ముందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ అధికారులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మరి కాసేపట్లో అతను 10 గంటల లోపు రావాలని చెప్పి కూడా ఈ నెల 3వ తేదీన ఇచ్చిన నోటీసులో ఏసీబీ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసింది. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 3 పైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో A1గా మాజీ మంత్రి కేటీఆర్, తర్వాత అరవింద్ కుమార్, తర్వాత BNL రెడ్డి సంబంధించి కూడా వారికి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే విచారణలో భాగంగా తనను ఈరోజు ఏసీబీ కార్యాలయానికి రావాలి. తర్వాత ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా విదేశీ కంపెనీలకు ఇతను డబ్బులు చెల్లించారని చెప్పి కూడా ప్రధానంగా అతను ఇప్పటికే మీడియా ముఖంగా కానీ తర్వాత బహిరంగ కానీ కూడా వెల్లడించిన సంగతి తెలిసింది. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు 46కు సంబంధించి కోట్లకు సంబంధించి కూడా ఎవరికి చెల్లించారు, ఏ కంపెనీకి చెల్లించారు అనేది కూడా ఇప్పటికే అధికారులు కొంతవరకు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. దాంట్లో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి కూడా అంటే ఇటు రాష్ట్ర క్యాబినెట్ అనుమతి లేకుండా కానీ ఆర్బీఐ అనుమతి లేకుండా కూడా ఏ విధంగా విదేశీ కంపెనీలకు సంబంధించి కూడా వీళ్ళు నగదు బదిలీ చేశారని చెప్పి కోణంలో కూడా ఇటు ఇప్పుడు ఉన్న HMDA ముఖ్య కార్యదర్శి అయిన దానకిషోర్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఇటు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కొంతవరకు ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఎక్కడైతే హిమాయత్ నగర్కి సంబంధించి కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి బ్యాంక్ ఏదో ఆ బ్యాంకు నుంచి ఇదంతా నగదు బదిలీ అయిందని చెప్పి కూడా అధికారులు గుర్తించి అక్కడ సంబంధించిన ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఈ దీనిపైన కూడా ఇప్పటికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో ఇటు ఏసీబీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే మరొక పక్క ఈడీ అధికారులు కూడా ఏసీబీ అధికారుల నుంచి వివరాలు సేకరించి ఎఫ్ఐఆర్లు తర్వాత వివరాలు సేకరించి వాటికి సంబంధించి కూడా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. విదేశాలకు సంబంధించి కూడా నగదు బదిలీ చేసిన కింద PML యాక్ట్ కింద ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసి ఇప్పటికీ ముగ్గురికి ఈ కేసులో ఉన్న ముగ్గురు ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు తర్వాత అరవింద్ కుమార్ సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, తర్వాత అప్పటి HMDA చీఫ్ ఇంజనీర్గా ఉన్న BNL రెడ్డికి సంబంధించి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా చేరుకున్నారు. కానీ మొదటగా ఏసీబీ అధికారులు ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఈ నెల 3వ తేదీన కేటీఆర్కి నోటీసులు జారీ చేసి ఆ విచారణలో భాగంగా కొన్ని విషయాలకు సంబంధించి కూడా వివరాలు వెల్లించాల్సిన ఉంటుందని చెప్పి కూడా ఆ వివరాలు కూడా వెల్లించాలని చెప్పి కూడా అధికారులు కూడా కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద అయితే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అది కేటీఆర్ విచారణకు రానున్న నేపథ్యంలో కూడా ఎవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నేతలు కానీ ఇక్కడికి భారీగా వచ్చే అవకాశం ఉంది అన్న ఒక సమాచారంతో కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎవరిని కూడా ఇటు సమీపంలో సంబంధించి కూడా కేవలం సామాన్యులను మాత్రమే రాకపోకలు పంపించిన తర్వాత ఎవరైనా నేతలను గుర్తించినట్లయితే వెంటనే అరెస్ట్ చేసే విధంగా కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మరి కాసేపట్లో మరి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అయితే తెలంగాణ భవన్ నుంచి ఇటు ఏసీబీ కార్యాలయానికి వస్తారని చెప్పి కూడా సమాచారంతో కూడా ఈ రహదారి అంతా కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ ఎవరిని కూడా ఇటు ప్రధాన కార్యాలయం వద్దకి రానియకుండా ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు రాకుండా కూడా పోలీసులు మోహరించి తర్వాత ఎవరిని కూడా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఏసీబీ అధికారులు కేటీఆర్ విచారించిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ తర్వాత ముఖ్య నేతలు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతలు కూడా ఇప్పటికే కొంతమందిని అయితే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాంట్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసి ఎక్కడికే ప్రస్తుతం అయితే బంధించిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కానీ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత విచారణలో భాగంగా ఎలాంటి విషయాలు ఏసీబీ అధికారులు వివరాలు తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రాథమికంగా బ్యాంకు నుంచి కానీ తర్వాత ఇప్పటికే HMDAకి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు అయితే ప్రస్తుతం అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే ఇంకా వివరాలు అంటే కేటీఆర్ కానీ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్తో పాటు తర్వాత సీనియర్ అధికారిగా ఉన్న అరవింద్ కుమార్ కూడా నుంచి కూడా అతను ఏసీబీ అధికారులు అయితే వివరాలు అయితే తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. అయితే దీంట్లో ఎక్కువగా అంటే ఫార్ములా ఈ కేసుకు సంబంధించి కూడా సీజన్ 11 తర్వాత 12కి సంబంధించి నివారణ నిమిత్తం సంబంధించి కూడా ఒక UK చెందిన ఫార్ములా కంపెనీకి సంబంధించి ఇది తెలంగాణలో నిర్వహించాలని చెప్పి కూడా 2022లో ఒప్పందం కుదిరించడం జరిగింది.
జరిగింది. అయితే 9వ సీజన్ అక్కడ నష్టపోతాము, వాటికి సంబంధించి కూడా నష్టపోయి ఉంటాము. అక్కడ అప్పటికే అగ్రిమెంట్కి సంబంధించి కూడా చేసుకున్నాం. దాని నేపథ్యంలో కూడా ఇంతవరకు నష్టం వాటిల్తుందంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు హెచ్ఎండిఏ దాని బాధ్యత తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎఫ్ఓకి సంబంధించి కూడా 45,71,00,000లకు సంబంధించి కూడా చెల్లించిందని చెప్పి కూడా ఇటు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ చెల్లింపులకు సంబంధించి కూడా ఉల్లంఘనలు జరగడానికి ప్రస్తుతం ఆ ఉల్లంఘనలు జరిగాయని చెప్పి కూడా దానకిషోర్ ఫిర్యాదుకి సంబంధించి కూడా కాపీలో ఏపీ అధికారులకు అయితే అందించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఈ ఎక్కడ ఏదన్నా ఇటు హెచ్ఎండిఏ కానీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ జిహెచ్ఎంసీకి సంబంధించి ఏదున్నా కానీ ఇటు క్యాబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఇటు ఆర్బీఐ సంబంధించి కూడా అనుమతి తెలిపిన తర్వాతనే మిగతా నగదు కూడా పంపించే విధంగా ఉండాలని చెప్పి కూడా దాంట్లో ఫిర్యాదుదారుకు సంబంధించి కూడా దానకిషోర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ అమౌంట్ అంతా కూడా లండన్లోని ఎఫ్ఓకి సంబంధించి కూడా ఖాతాకి అది గ్రేట్ బ్రిటన్ ఫండ్ రూపంలో కూడా మార్చి ఈ సొమ్మునంతా బదిలీ చేశారు. ఆ క్రమంలోనే ఆదాయానికి మినహాయించలేదు. తర్వాత అందులో ఆదాయం శాఖం కూడా 8 కోట్ల వరకు కూడా హెచ్ఎండిఏ చెల్లించాల్సిన వచ్చిందని చెప్పి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కానీ ఈ ఉల్లంఘన వెనుక అసలు ఏమి మతలబు ఉన్నాయి, తర్వాత ఈ మతలబు వెనుక ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఆ ఏసీబీ అధికారులకు అయితే దానకిషోర్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీంట్లో భాగంగానే ముగ్గురు పైన ఫిర్యాదు ఇవ్వడంతో కూడా మొదటగా మాజీ మంత్రి కేటీఆర్ కు A1 గాను, తర్వాత అరవింద్ కుమార్ ను A2 గాను, బిఎన్ఎల్ రెడ్డి A3 గాను అధికారులు అయితే ఎఫ్ఐఆర్ చేసి ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసిన తర్వాత దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీంట్లో ఏసీబీ అధికారులు ముఖ్యంగా ఇలా ముగ్గురిని విచారించిన తర్వాత కూడా వాటిలో వివరాలు సేకరించిన తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరొక పక్క ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం, ముగ్గురు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కేవలం రేపు కేటీఆర్ కూడా ఈ నెల 7వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి ఇప్పటికే నోటీసులు కూడా ఈడీ అధికారులు అయితే ఇచ్చడం జరిగింది. దాంట్లో మరి నోటీసులో భాగంగా మరి సమయం కోరే అవకాశాలు ఉన్నాయా లేదా నేరుగా అతను విచారణకు హాజరవుతారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అరవింద్ కుమార్ కానీ బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇస్తే ఆ సమయం కోరుతూ సమయం కావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు అయితే కోరడం జరిగింది. అయినప్పటికీ ఈడీ అధికారులు వరుసగా 8, 9 సంబంధించి కూడా బిఎన్ఎల్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కూడా ఇద్దరు కూడా విచారణకు రావాల్సిందే అని చెప్పి కూడా మరొకసారి వారైతే నోటీసులు జారీ చేయడం జరిగింది. వరుసగా 7, 8, 9కి సంబంధించి ఈ కేసులో మనీ లాండరింగ్ పాల్పడారన్న ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా వాటిని పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎక్కడైతే ఈ నగదు బదిలింపు జరగడం జరిగిందో ఆ బదిలింపు సంబంధించి కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి కూడా కొంతవరకు వివరాలు ఇప్పటికే అధికారులు కూడా ఈడీ అధికారులు అయితే సేకరించడం జరిగింది. ఆ సేకరణ మేరకు కూడా వాళ్ళు ఈడీ దర్యాప్తు సంస్థ అయితే విచారణ చేయగలిగింది. కానీ ఈ లోపు ఇప్పటికే ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్లో భాగంగా ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి కూడా క్రాచ్ చేయాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కూడా వాదనలు ముగిసేయడం జరిగింది. ఆ వాదనలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇంకా ఆ తీర్పు సంబంధించి కూడా రిజర్వ్ ఉంది కాబట్టి రిజర్వ్ వచ్చిన తర్వాత తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఆలోపు ఇప్పటికే అంటే ఏసీబీ అధికారులకు సహకరించాలని చెప్పి కూడా ఆ కోర్టు చెప్పిన నేపథ్యంలో కూడా ఈరోజు నోటీసుల నేపథ్యంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఏసీబీ కార్యాలయానికి వచ్చి విచారణకు అయితే హాజరు అవుతున్నట్లయితే ఒక సమాచారం అయితే ప్రస్తుతం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.